యెస్. హాయ్ స్టూడెంట్స్. యాహ్! ప్రీవియస్‌గా చెప్పుకున్నది మనం కంపారిజన్ చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఫైనల్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్‌గా దీంట్లో ఇంకో 2 టాపిక్‌లు కూడా ఉంటాయండి. ఎలిమినేషన్ మెథడ్ అని సబ్స్టిట్యూషన్ మెథడ్. బట్ అవి ఇంపార్టెంట్ ఏం కాదు. ఎందుకంటే దీనికి ఆపోజిట్‌గానే ఆ క్వెషన్ ఇస్తాడు. సో, మీరు గ్రాఫ్ కరెక్ట్‌గా నేర్చుకుంటే చాలు. ఓకేనా? నేను ఫైనల్‌గా లాస్ట్‌లో అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లమ్ ఏం లేదు. యెస్. మీకు 8 మార్క్స్ ఇంపార్టెంట్ సమ్ అనేది పెయిర్ ఈక్వేషన్‌లో గ్రాఫ్ అండి. ఈ గ్రాఫ్ అనేది సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను మీకు. ఓకేనా? యెస్. సేమ్ సొల్యూషన్. స్టెప్ 1 వచ్చేసి మనకి యాక్చువల్‌గా ఈక్వేషన్ అంటే పాయింట్స్ కనుక్కోవాలి. అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ కంపారిజన్ అంటే ఏ లైన్స్ వస్తాయని చెక్ చేసుకోవాలి. యాహ్! ఫస్ట్ ఎక్స్ ప్లస్ 3y గివెన్ దట్ -6 0 6ని అయిపోయాక పంపించేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ వచ్చేటంటే 2x - 3y - 12 0. యెస్. సేమ్ ప్రాసెస్. దీన్ని a1x ప్లస్ b1y ప్లస్ c1 0 కంపేర్ చేయాలి. నెక్స్ట్ a2x ప్లస్ b2y ప్లస్ c2తో కంపేర్ చేయాలి. సేమ్ ప్రాసెస్. a1 అంటే ఎంత ఇక్కడ 1, b1 అంటే ఎంత ఇక్కడ 3, c1 అంటే ఎంత ఇక్కడ -6. సేమ్ a2 అంటే ఎంత ఇక్కడ 2, b2 ఎంత ఇక్కడ -3, c2 ఎంత ఇక్కడ -12. చెక్ చేద్దాం. a1/a2 చెక్ చేయాలి ఫస్ట్. అంటే a1 అంటే 1, a2 అంటే 2. సేమ్ b1/b2 చెక్ చేసుకుంటాం. b1 అంటే 3, b2 అంటే -3. సో 3, 3 క్యాన్సిల్ అయిపోయి -1 వస్తుంది. మీకు ఇక్కడే తెలిసిపోయిందండి మీకు. అంటే ఏంటి? a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. అంటే ద లైన్స్ ఆర్ మీకు ఆల్రెడీ తెలుసు ఇంటర్సెక్టింగ్ లైన్స్. ద లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే కన్సిస్టెంట్‌గా ఉంటాయి. అంటే ఏంటి? మీకు సొల్యూషన్స్ వచ్చేసి ఇంటర్సెక్టింగ్ అంటే మీకు తెలుసు కదా! ఇలాగా. ఒక దాని మీద ఒకటి ఇంటర్సెక్టింగ్‌గా అయ్యి ఉంటది. అంటే కన్సిస్టెంట్‌గా అయ్యి ఉంటది సొల్యూషన్ అనేది. యెస్. ఇప్పుడు గ్రాఫ్ ఎలా చేయాలో, దానికి ప్రాసెస్ ఎలా కనుక్కోవాలో తీసుకోవాలి. మనకి గ్రాఫ్ చేయాలంటే మీకు ఏముండాలి? కోఆర్డినేట్స్ ఉండాలి. అంటే పాయింట్స్ ఉండాలి. అవునా కదా! సో, ఆ పాయింట్స్ ఎలా తెప్పించుకోవాలంటే మనం ఫస్ట్ 2 పెట్టెలు గీసుకోండి. అంటే ఎలాగంటే మీకు పాయింట్స్ ఎక్స్‌కి ఒక పెట్టి, వైకి ఒక పెట్టి అనమాట. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ ఒక ఈక్వేషన్ తీసుకోండి. సింపుల్‌గా చెప్తున్నాను. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 3y -6కి ఒక పాయింట్స్ అంటే ఎలాగా ఇలాగ ఒక పెట్టి గీసుకోండి. పెట్టి గీసి దాంట్లో ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్ అనుకోండి. ఈ ఈక్వేషన్‌లో ఎక్స్ కనుక్కున్నప్పుడు 0 కనుక్కున్నప్పుడు వై వాల్యూ అండ్ వై వాల్యూలో 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఎక్స్ వాల్యూ వస్తది. ఫస్ట్ అది మనం ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఎలాగంటే చూడండి. ఫస్ట్ ఈక్వేషన్‌లో చెప్పాలండి. ఎక్స్ ప్లస్ 3y -6 0 అని ఉంది. సో, మనం ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ ఎక్స్‌లో 0 సబ్స్టిట్యూషన్ చేయాలి. 0 సబ్స్టిట్యూషన్ చేస్తే వై వాల్యూ వస్తది. ఆ వై వాల్యూ మనం ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎందుకంటే పాయింట్స్ కావాలి కదా మనకి. అవునా కదా? యెస్. ఎక్స్ 0 సబ్స్టిట్యూషన్ చేయండి. 0 ప్లస్ 3 ఇంటూ వై -6 0. మనకు వై వాల్యూ కావాలి. సో, వై వాల్యూ కావాలంటే -6ని పక్కకు తీసుకెళ్ళిపోతాం. 3y 6, y 6. ఈ 3ని ఇవతల వైపు ఇంటూ చేస్తుంది కాబట్టి ఇవతల వైపు వస్తే భాగిస్తుంది. సో, డివిజన్ చేస్తది. 3 1 0, 3 2 0. సో, y వాల్యూ ఎంత వచ్చింది? x వాల్యూ 0 అయినప్పుడు 2 అంతే. సేమ్. ఇప్పుడు y వాల్యూ 0 సబ్స్టిట్యూషన్ చేస్తాం. x వాల్యూ వస్తది అప్పుడు. మీరు ఇలా జీరోస్ సబ్స్టిట్యూషన్ చేసుకొని పాయింట్స్ తీసుకొని గ్రాఫ్‌లో మెన్షన్ చేయడమే. అంతే అయిపోయింది. గ్రాఫ్ కూడా చాలా ఈజీ అండి. యెస్. సో, y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. అంటే x ప్లస్ 3y -6లో y వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. x ప్లస్ 3 ఇంటూ y అంటే తెలుసు ఎంత? 0 -6 0. యెస్. x 3 ఇంటూ 0 ఎనీథింగ్ ఇంటూ 0 ఎనీథింగ్. ఇంకేం మిగిలింది? -6 0. మనకి x వాల్యూ కావాలి. సో, -6ని అవతల వైపు పంపుతాం. +6 అయిపోద్ది. x 6 అంతే. ఈ x వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. అయిపోయింది. ఒక పెట్టికి. ఫస్ట్ ఈక్వేషన్స్‌కి ఇలాగ కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. సేమ్ అంతే ప్రతి ప్రాసెస్ అంతే. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏంటి? 2x - 3y - 12 0. సేమ్ ఒక టేబుల్ గీయండి ఇలాగా. టేబుల్ గీసి
ఇది ఎక్స్, ఈ వై కోఆర్డినేట్స్ అవుతాయి. ఫస్ట్ ఎక్స్లో ఎక్స్ 0 సబ్స్టిట్యూషన్ చేసి వై వాల్యూ కనుక్కోవాలి. తర్వాత వై 0 సబ్స్టిట్యూషన్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సేమ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం. 2x - 3y - 12 = 0. ఎస్, 0 సబ్స్టిట్యూటింగ్ చేయండి. అంటే 0 ఇంటూ ఎక్స్ 2 ఇంటూ 0 ఎక్స్ వాల్యూ 0 -3y - 12 = 0. ఎస్, మనకి ఏం కావాలి? వై వాల్యూ కావాలి. సో ఈ -12 ఎవరి పాప పంపించేద్దాం. -3y = ఈ -12y ఎలా వెళ్తే ప్లస్ అయిపోద్ది. బట్ మనకి ఏ వాల్యూ కావాలి? వై వాల్యూ కావాలి. సో -3ని కూడా అయిపోక పంపించేసుకోవాలి. అప్పుడు వై వాల్యూ ఎంత అవుద్ది? 12/-3. 3 1 0 3 4 0. సో వై వాల్యూ ఎంత వచ్చిందండి ఇక్కడ? -4 వచ్చింది. -4 దీంట్లో సబ్స్టిట్యూటింగ్ చేయడమే. సేమ్ వై వాల్యూ 0 తీసుకుని ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు సేమ్ ప్రాసెస్, ఒకటే కథ అంతా ప్రతిదానికి. -12 = 0. ఎస్, ఇప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది 2x - 3 × 0 0 -12 = 0. అంతే. 2x ఇది 0 అయిపోద్ది. -12 = 0. ఎస్, 2x ఈ -12 ఎవరి పంపితే ఏమవుద్ది? +12 అవుద్ది. ఈ 2ని అయిపోక పంపించేసుకోండి. x = 12/2, x = 6. అంతే ఇస్తుంది, అయిపోయింది. ఇక్కడ వరకు చేస్తే మీకు 4 మార్క్స్ అండి. మీరు కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం దీనికి 1 మార్క్, ఈ టేబుల్కి 1 మార్క్, ఈ లైన్స్ అనేది ఏంది ప్రూవ్ చేసినందుకు 2 మార్క్స్. ఇక్కడ వరకు చేస్తే మీకు 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది. ఫస్ట్ మనం కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడమే. కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేసి ఇప్పుడు గ్రాఫ్కి వెళ్ళడమే. ఎస్, మీకు వచ్చేసినాయి ఏంటి? ఫస్ట్ టేబుల్ యొక్క కోఆర్డినేట్స్ అదే ఫస్ట్ ఈక్వేషన్ యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి. సెకండ్ ఈక్వేషన్ కూడా కోఆర్డినేట్స్ పాయింట్స్ వచ్చేసినాయి. సో ఎంత ఇప్పుడు ఏంటి? గ్రాఫ్ గీసేయడమే. ఇంక మీరు ఇంకా ఆలోచించవసరం లేదు. సేమ్ మీకు తెలుసు గ్రాఫ్ ఎలా గీస్తారో. సేమ్ ఒక యారో ఇక్కడ స్కేల్ తీసుకోవాలి. మన స్కేల్ ఎంత ఉంది, అసలు ఈ వాల్యూస్ ఎలా వచ్చినాయి దాన్ని బట్టి తీసుకోవాలి. అంటే ఏంటి? 0 ఎస్ 1 2 3 అంటే 6 వరకు వచ్చిందండి మనకు వాల్యూస్. సో 1 2 3 తీసుకుంటే సరిపోద్ది కదా మీరు, అవునా కదా? ఎస్, అంటే స్కేల్ అనేది 1 2 3 తీసుకుంటే చాలు. అంటే ఇక్కడ నుంచి 0 అంటే 1 2 3 4 5 6. సేమ్ ఇదేమో ఎక్స్ యాక్సిస్ అవుద్ది, ఇదేమో వై యాక్సిస్ అవుద్ది. సేమ్ ఇది 1 ఇది 2 3 4 5 6. సేమ్ ఇది అవతల వైపు ఏమవుద్ది? -1 -2 -3 -4 -5 -6. ఎందుకంటే 6 వరకే ఉన్నాయి కాబట్టి మనకి. సేమ్ కింద -1 -2 -3 -4 -5. ఇక్కడ మీరు స్కేల్ రాసుకోవాలి. స్కేల్కి 1/2 మార్కు స్కేల్ అని రాసుకొని ఎక్స్ అనేది 1 సెంటీమీటరు, వై యాక్సిస్ అనేది 1 సెంటీమీటర్ అని రాయాలి స్కేల్ అని రాసి. ఎస్, చూద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. ఎక్స్ అనేది 0 దగ్గర వై అనేది 2 వాల్యూ పెట్టుకోవాలి మనం. అంటే ఏంటి? ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ అంటే 0, వై వాల్యూ ఎంత? 2. అంటే ఇక్కడ పెట్టుకోవాలి మన పాయింట్. ఇక్కడ పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ వై అనేది 0 దగ్గర ఎక్స్ అనేది 6, వై అనేది 0, సేమ్ ఇది వై యాక్సిస్ 0, ఎక్స్ అనేది 6 ఈ పాయింట్. ఇప్పుడు ఈ రెండు కలిపేయడమేండి. ఈ రెండు ఏం చేస్తాం మనం? కలపడమే. తెలుసు కదా కలపడం అంటే, లైన్ గీసుకోవడం ఇలాగా జస్ట్. నాది బుక్ మీద రాస్తున్నాం కాబట్టి సరిగ్గా రాదు, ఓకేనా? నేను గీసినట్టు గీయడం కదా, మీరు స్కేల్తో గీసుకోవాలి అంతే. అది ఫస్ట్ ఈక్వేషన్ లైన్. ఇది లైన్ ఈక్వేషన్ ఏంటిది? x + 3y - 6 యొక్క లైన్ ఇది, పేర్ ఆఫ్ లైన్. ఎస్, ఫస్ట్ది అయిపోయింది. సేమ్ సెకండ్ కూడా అంతే. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్స్ ఏంటి? ఎక్స్ యొక్క 0 అయినప్పుడు వై వాల్యూ -4, ఎక్స్ యాక్సిస్ యొక్క 0, వై వాల్యూ ఎంత? -4. ఎస్, ఇక్కడ పట్టుకోవాలి పాయింట్ మనం. నెక్స్ట్ సేమ్ వై వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? 6. ఎస్,
ఇంటర్సెక్టింగ్ ఇదిగో వై వాల్యూ 0 అయినప్పుడు ఎక్స్ వాల్యూ 6. యెస్. ఇప్పుడు ఏం చేయాలి? 2 కలిపేయడమే మనం. ఇలా తీసుకెళ్ళి ఇలాగ. ఇది ఒక సెకండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క లైన్ అండి ఇది. యెస్. ఇంటర్సెక్టింగ్ అయినాయా లేదా? అంతే అయిపోయింది. అంతే గ్రాఫ్. చాలా అంటే చాలా ఈజీ అండి. అసల మీరు చూసుకోవసరం లేదు ఇవి. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. జస్ట్ మీకు ఈ టేబుల్స్ గీయడం, ఈ టేబుల్స్ సబ్స్టిట్యూషన్ చేయడం వస్తే చాలు. ఈ వాల్యూస్ మీరు ఫస్ట్ 6థ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు. గ్రాఫ్‌లో వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేయడం తెలుసు కదా! ఈ టేబులే మెయిన్ మీకు. ఈ టేబుల్, ఈ వాల్యూసే మెయిన్ మీకు. ఇదొస్తే చాలు మీకు అంతే. అదే అండి. యెస్. అర్థమైంది. 8 మార్క్స్. ఈ గ్రాఫ్‌కి 3½ మార్క్స్. ఈ స్కేల్‌కి హాఫ్ మార్క్స్. మొత్తం 8 మార్క్స్ సమ్ అండి ఇది అసలు యాక్చువల్‌గా. సో, చాలా అంటే చాలా సింపుల్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఓకేనా? యెస్.